లక్షలాది రూపాయల ఇన్కమ్ ఆదాయం, దాంతోపాటు మీకు కానీ మీ పిల్లలకు కానీ ఉచితంగా విద్య, ఉద్యోగ అవకాశం లేదా ఉపాధి కల్పన, వైద్య రక్షణ, వృద్ధాప్యంలో పోషణ, ఇటువంటి బాధ్యతలతో మీ ముందుకు వస్తున్న ట్రస్ట్లో ద్వారా మీరు సంపాదించడానికి మీరు కేవలం మీ ఫోన్కి ₹500 రీఛార్జ్ చేసుకుని మరో ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేయండి, మరో ముగ్గురిని చేర్పించండి. అయితే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ ఈ రోజుల్లో అందరికి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు ఒక్కసారి కాకుండా 1 నెలలో 2 నెలల్లో కానీ మొత్తం మీద ₹500 రీఛార్జ్ చేయకుండా ఎవరు ఉండరు. అయితే అది వేరే దగ్గర రీఛార్జ్ చేసుకునే బదులు మన ద్వారా వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాలి. అక్కడ అవసరం ఉన్నప్పుడల్లా 10, 20, 30 చేసుకునే బదులు ఇక్కడ ఒకటేసారి పేమెంట్ చేయాలి. ఇక్కడ చేయించుకోవడం మాత్రం 10, 20, 30 ఎప్పుడు ఎంత అవసరం అంత చేయించుకోవచ్చు. ₹500 అయిపోయే వరకు అది వాళ్ళ యొక్క ఫోన్ పైన చేయించుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ ఫోన్లో కూడా చేయించుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళ ద్వారా ₹500 రీఛార్జ్ మన దాంట్లో జరగాలి. అలా జరిగిన వ్యక్తి ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేయాలి. చేయగానే అతనికి ఫస్ట్ ₹40,000 వరకు కమిషన్ రీఛార్జ్ రూపంలో వస్తుంది. దాని రీఛార్జ్ బ్యాలెన్స్ వాళ్ళు అమ్ముకోవడం ద్వారా మళ్ళీ అతని డబ్బులు వస్తాయి. అయితే అది ఎలా అంటే ఫస్ట్ ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేయగానే ₹10 వస్తుంది. మొట్టమొదటి వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేయగానే అనే వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేయగానే ₹10 కమిషన్ వస్తుంది. అయితే ₹10 కమిషన్ కదా అని మీరు నిర్లక్ష్యం చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇది మీరు ఎలాగో రీఛార్జ్ చేసుకుంటున్నారు బయట, అక్కడ చేసుకున్నప్పుడు మీకు టాప్అప్ టాక్ టైం తప్ప మీకు అదనపు లాభం రావడం లేదు. కానీ ఇక్కడ మా దగ్గర టాప్అప్ మీకు రీఛార్జ్ చేసుకున్న బ్యాలెన్స్ టాక్ టైంతో పాటు ఈ విధంగా అదనపు వ్యాపార అవకాశాలు మేము కల్పిస్తున్నాము. కనుక దీన్ని మీరు చిన్నగా అంచనా వేయకుండా దీన్ని చేరాలి. అయితే అర్థం అయిపోకుండా ఏంటంటే మళ్ళీ ఆ చెప్పించే ముగ్గురులో మొదటి వ్యక్తి మీద అతనికి పోతుంది కమిషన్. మీ దగ్గర మీద ఒక్కొక్క బి మీద ₹10, సి మీద ₹10 చొప్పున మళ్ళీ మీకు ₹20 కమిషన్ వస్తుంది. మళ్ళీ బీసీలు కూడా మళ్ళీ వాళ్ళు ముగ్గురిని చేర్పించినప్పుడు అతని ముగ్గురులోని మొదటి వ్యక్తిని చేర్పించి మిగతా బీసీల మీద మీకు ₹20, అలాగే సి చేర్పించే ముగ్గురులో మొదటి వ్యక్తులు వేసి మిగతా ఇద్దరి మీద మీకు ₹20, మొత్తం ₹40 అలా కమిషన్ వస్తుంది. అలాగే మీ కింద చైన్ పెరుగుతున్న కొద్ది 40, 80, 120, 320, 640, 1280, 22,560, 5,000, 120, 10,000, 20,000, 40,000, 80,000, 1,60,000 ఈ విధంగా మీకు కమిషన్ ఎంత అంటే మీ లెవెల్స్ అన్లిమిటెడ్ లెవెల్స్ వరకు కమిషన్ వెళ్తుంది. అయితే ఇక్కడ మీరు మొట్టమొదటి చేర్పించిన మొదటిసారి చెల్లింపు పైన ఇలా వస్తుంది. వాళ్ళు రిపీటెడ్ గా మళ్ళీ మరొకసారి ₹500 రీఛార్జ్ చేసుకున్నప్పుడు మీరు తెప్పించిన ముగ్గురే మరొకసారి రిపీటెడ్ గా రీఛార్జ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీ వదిలేసి బి మీద రిపీటెడ్ ₹500 చెల్లించినప్పుడు మీకు ₹10 ఇంటర్నెట్ బ్రౌజింగ్ సౌకర్యం కల్పిస్తాం ఫ్రీగా. అలా ₹10 వచ్చిన తర్వాత అతను బి చేపించే మళ్ళీ ముగ్గురులో అందులో బిని వదిలేసి ఏసీల మీద మీకు మళ్ళీ ₹10, 20 వస్తుంది. అలానే చేపించే ఏబీసీల మీద బిని వదిలేసి ఏసీల మీద, సి చేపించే ఏబీసీల మీద బిని వదిలేసి ఏసీల మీద మీకు మళ్ళీ ₹20, 20, 40, 40, 80 ఇట్లా మళ్ళీ ఇది ₹4,000, 40,000 వరకు ఇంటర్నెట్ అవర్స్ ఫ్రీ బ్రౌజింగ్ ఇస్తాము. అంటే మీకు ఈ రోజులలో నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా, టైం పాస్ కావాలన్నా ప్రతి ఒక్కదానికి ఇంటర్నెట్ అనేది అవసరము. ఇంటర్నెట్ ఉపయోగించడం చేసుకోవడం వల్ల జీవితాన్ని కాపాడించేసుకోవచ్చు. అయితే దాని ఉపయోగాల గురించి మరి మరోసారి చెప్తాను. అలానే మళ్ళీ థర్డ్ టైం వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నప్పుడు మీకు ఏబిసిలో సి ఎప్పుడైతే థర్డ్ టైం రిపీటెడ్గా రీఛార్జ్ చేసుకుంటాడో అప్పుడు అతని మీద మీకు ₹10 కిరాణా జనరల్ వస్తుంది, మీకు అవసరం వస్తుంది, మీకు ఉచితంగా ఇవ్వబడతాయి. మళ్ళీ సి చేర్పించే మళ్ళీ ఏబీసీ మీద ఏబీలో పెట్టేసి సిని పెట్టేసి ఏబీల మీద మీకు మళ్ళీ మీకు ₹10, 20 వస్తాయి. మళ్ళీ ఆ చేర్పించే ముగ్గురులో సీని వదిలేసి మూడిద్దరు వ్యక్తుల మీద మీకు మళ్ళీ 10, 20 ఏబీ చేర్పించే ముగ్గురులో మూడో వ్యక్తులు పెట్టేసి ఇద్దరి మీద 10, 20 చొప్పున ఈ విధంగా మీకు ఇది కూడా మళ్ళీ అన్లిమిటెడ్గా మీకు కమిషన్ వస్తుంది. అంటే ఏ మీదనేమో క్యాష్ రూపంగా వస్తుంది, బి మీద నెట్ రూపంగా వస్తుంది, సి మీద వస్తు రూపంగా వస్తుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా పేమెంట్ చేస్తారు.
అప్పుడు మీకు హెల్త్ సొసైటీలో, ఎడ్యుకేషన్ సొసైటీలో, ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ సొసైటీ, ఒక్కొక్క సొసైటీలో మెంబర్షిప్లు వస్తాయి. రావడం వల్ల ఆ సొసైటీ పరంగా మీకు ఆ సౌకర్యాలు ఉచితంగా దొరుకుతాయి. అంటే ఎడ్యుకేషన్, వైద్యము, విద్య, సినిమాలు, పత్రికలు అన్ని ఉచితంగా మీకు లభిస్తాయి. అయితే అసలు ఇదేమిటంటే మన భూమి చుట్టూ ఓజోన్ పొర అని ఉంది. అది మనం పెరుగుతున్న కాలుష్యం కారణంగా సూర్యుని కట్ అయిపోయి, ఓజోన్ పొర కట్ అయిపోయి సూర్యుని యొక్క అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ మన మీద పడబోతున్నాయి. అలా పడినటువంటి అల్ట్రావైలెట్ రేస్ వల్ల చర్మ క్యాన్సర్లు, కళ్ళ మంటలు వచ్చి జనాలు చచ్చిపోయే రోజు వస్తున్నాయి. అలాగే అడవులు నరికిస్తున్నాం. దానివల్ల కూడా పంటలు పండక కరువు కాటకాలు వచ్చి మనం 1000 రూపాయలు పెట్టిన కిలో బియ్యం దొరకలేని పరిస్థితుల్లో ఆకలితో చచ్చిపోవాల్సిన రోజులు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు తీసేస్తున్నారు, ప్రైవేట్ చేస్తున్నారు. దానివల్ల మనుషులు తగ్గిపోతుంది, ఉద్యోగాలు అవకాశం తగ్గిపోయి అలా ప్రైవేట్ కంపెనీలలో కొత్త యంత్రాలు పెట్టి ఇంకా నిరుద్యోగం పెరుగుతున్న కారణంగా వాళ్ళు బ్రతుకుదెరువు లేక ఆఖరికి సాంఘిక శక్తుల చేతిలో పడి తీవ్రవాదులు గాను లేకపోతే ఉగ్రవాదులు గాను మారి బాంబులు పెట్టి మన ఎవరి ప్రాణాలకైనా ముప్పు తీసుకొస్తున్నా. సో ఇలాంటి ఉగ్రవాదం నుంచి, అలాంటి పొల్యూషన్, పర్యావరణం నుంచి రక్షిస్తూ ప్రతి మనిషికి కావాల్సిన భద్రమైన జీవితం, తిండి, నిద్ర ప్లస్ వైద్య రక్షణ, ఉద్యోగ పోషణ కల్పిస్తూ వాళ్ళను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనేది మా విశ్వరక్ష యొక్క కర్తవ్యం. ఈ విశ్వరక్ష ట్రస్ట్ నడిపించడం గురించి మీకు ఈ స్కీము జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా డెవలప్మెంట్ కావడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి చేయాలనుకున్నప్పుడు ఈ స్కీమ్ లో తప్పకుండా చేరండి. ఇందులో మీకు పైసలు నష్టం లేదు, కష్టం లేదు, పైనుంచి లాభాలు ఉన్నాయి. మనం సృష్టిలో జీవాలు ఎన్నో, అంటే చీమలు, దోమలు, ఈగలు, పందులు, కుక్కలు కూడా తింటున్నాయి, బతుకుతున్నాయి, చచ్చిపోతున్నాయి. కానీ మనకు వాటికి తేడా ఉండాలండి. మనం ఏదైనా సాధించాలి. ఆ సాధించడం అనేది ఫస్ట్ మీ వ్యక్తిగత జీవితాన్ని భద్రపరచుకుంటూ సమాజాన్ని బాగుపరిచే ట్రస్ట్కు తోడ్పడండి. ఓకే.